భారతదేశంలో బాసర పుణ్యక్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ బాసర క్షేత్రాన్ని దర్శిస్తే అంతులేని జ్ఞానం వస్తుందని భక్తుల విశ్వాసము. గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి బాసరలో సరస్వతి, లక్ష్మి, పార్వతి దేవులు కొలువై ఉన్నారు. అయినా ఇక్కడ ప్రధానంగా సరస్వతి దేవినే కొలుస్తారు. ఇక్కడ దేవతను జ్ఞాన సరస్వతిగా కొలుస్తారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ బాసర క్షేత్రం వివరాలు తెలుసుకుందాము. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 2 సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి కాశ్మీర్లో ఉండగా మరొకటి బాసర్లోని సరస్వతి దేవాలయము. బాసర్లోని సరస్వతి దేవాలయము తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే బాసర అత్యంత ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయడానికి ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఈ బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెప్తుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేదవ్యాసుడు మనశ్శాంతి కోసం తన కుమారుడైన శకునితో దేశ సంచారం కోసం బయలుదేరతాడు. అలా వెళుతున్న సమయంలో వారిద్దరూ ప్రస్తుతం బాసర ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైన వ్యాస మహర్షి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమయ్యి వరాలని కోరుకోమన్నది. అయితే తనకు తమ దర్శనమే పెద్ద వరమని మరే వరం అక్కర్లేదని చెప్తాడు. దీంతో సంతోషం చెందిన జగన్మాత ఇక్కడ తన ప్రతిరూపమైన పార్వతి, లక్ష్మి, సరస్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని చెప్తుంది. అంతేకాకుండా ఈ భూమండలం ఉన్నంత వరకు నీ పేరు పైనే ఈ ప్రాంతం విరజిల్లుతుందని చెప్పి మాయమవుతుంది. 3 గుప్పిలతో ఇసుక తెచ్చి, దీంతో వ్యాసుడు పవిత్రమైన గోదావరి నది నుంచి 3 గుప్పిలతో ఇసుకను తెచ్చి 3 విగ్రహాలని తయారు చేస్తాడు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వ్యాసార, అటుపై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. లక్షల ఏండ్ల క్రితం ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషము. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందచేస్తారు. తద్వారా అనంతమైన విజ్ఞానం లభిస్తుందని భక్తులు చాలా కాలంగా నమ్ముతున్నారు. మరో కథనం ప్రకారం వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని చెప్తారు. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతి గుండుపై తడితే ఒకవైపు శబ్దము వస్తుంది. ఈ రాతి గుండు లోపల సీతమ్మ వారి నగలు ఉన్నట్లు స్థానికులు చెప్తుంటారు. బాసర సరస్వతి దేవాలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయంలోని ప్రత్యేక మందిరంలో ఈ కార్యక్రమం సామూహికంగా జరుగుతుంది. తద్వారా తమ పిల్లలకు చదువు బాగా వస్తుందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము చెల్లించవలసి ఉంటుంది. ప్రధాన దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. ఈ మందిరంలో శిల్ప సంపద లేకపోయినా గోదావరి నది తీరంలో నిర్మించిన ఈ ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున సరస్వతి దేవి శక్తిపీఠం ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ శారదా పీఠం శిథిలాలు తప్ప మరే ఇతర ఆధారాలు లేవు. ఇది ఒకప్పుడు కాశ్మీర్ పండితుల విద్యా కేంద్రంగా విరజిల్లింది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు సర్వజ్ఞాన పీఠాన్ని అధిరోహించినట్లు చెప్తారు. ఆలయ పూజ విశేషాలు. నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతి మూర్తికి వైదిక మంత్రోపేతంగా పంచామృతంతో దీపాలతో షోడోపచార పూజ నయనందకంగా చేస్తారు. ఉదయం సాయంత్రం కాలంలో 6 గంటల నుండి పూజ ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు చదువు బాగా వంట పడుతుందని విశ్వసిస్తారు. దేవికి పలక, బలపం, కాగితం, కలం సమర్పిస్తుంటారు. కొందరు ధనికులు వెండి, బంగారంతో చేసిన వాటిని సమర్పిస్తారు. కేశఖండనం, ఉపనయనం, వివాహం, భజనలు జరుగుతుంటాయి. బాసర్లో విశేష ఉత్సవాలు. బాసర్లో ముఖ్యంగా ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలు జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి పర్యంతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం సాయంకాలం శారదాదేవికి 64 ఉపచారాలతో వైదిక పద్ధతితో వైభోపేతంగా అర్చన జరిపిస్తారు. శ్రీదేవి భాగవతం, దుర్గ సప్తశకి పారాయణము, మహర్నవమి రోజున చండీ వాహనము శాస్త్రీయంగా చేస్తారు. విజయదశమి రోజున వైదిక మంత్రంతో మహాభిషేకం, సుందరమైన అలంకారం, సాయంత్రం పల్లకి సేవ, శమి పూజ మొదలైనవి నయనందకరంగా జరుగుతాయి. సరస్వతి జన్మదినోత్సవము.
శ్రీ పంచమి మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతి దేవి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. వసంత పంచమికి 15 రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అటుపై వసంత పంచమి తర్వాత 3 రోజుల వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి ఉత్సవము మహాశివరాత్రి పర్వంగా మొదలుకొని 3 రోజుల పాటు గొప్ప జాతర జరుగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి స్నానం చేసి పతిత పావని అయిన వాగ్దేవికి ప్రదక్షిణ చేస్తూ పునీతులవుతారు. బాసరలో దర్శనీయ ప్రదేశాలు. ప్రధాన దేవాలయానికి తూర్పున ఔదుంబర వృక్ష ఛాయలో దత్త మందిరం ఉంది. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి దివ్య విగ్రహము దత్తపాదుకలు ఉన్నాయి. మహాంకాళి దేవాలయం పశ్చిమ దిక్కున్న నిత్యార్చనతో చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉన్నది. వ్యాస భగవాని విగ్రహము వ్యాసలింగం మహిమితమైనది. బాసర గ్రామానికి వెళ్లే దారిలో ఒక పెద్ద శిల ఉన్నది. దానికి వేదవతి అని పేరు. దాన్ని చిన్న శిలతో కొడితే విచిత్రమైన ధ్వని వస్తుంది. యాత్రికులు ఈ వేదవతి శిలను తప్పక దర్శించుకుంటారు. గోదావరి సమీపాన ఒక శివాలయం ఉన్నది. పూర్వం బాసర క్షేత్రాన అనేక దేవాలయాలు 8 వైపుల వైభవపేతంగా విరజిల్లినట్లు బ్రహ్మాండ పురాణం వలన తెలుస్తుంది. మధుకరం మరో ఆచారము. ఈ బాసరలో ఉన్న మరో ముఖ్యమైన ఆచారం యాచించడము. ఏదేని ఒక బలమైన కోరిక నెరవేరాలని కోరుకున్న వారు 11, 21 లేదా 41 రోజుల పాటు ఈ ఊరిలో యాచించాల్సి ఉంటుంది. మధుకర వృత్తిచే లభ్యమగు భిక్షకు మధుకరం అనే పేరు. తుమ్మెద పుష్పానికి ఏ విధమైన బాధ కలగనీయక తేనె గ్రహించినట్లు దీక్షలో ఉన్నవారు భిక్ష వృత్తి చేస్తూ గృహస్థుల నుండి గ్రహించిన భిక్షను మధుకరం అంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ క్షేత్రంలోని మధుకరం లభిస్తుంది. శ్రీదేవి అనుగ్రహం పొందుగోరు వారు నియమనిష్ఠులతో 11, 21, 41 రోజుల దీక్షల్లో గురుపదేశ మంత్రం అనుష్ఠానం చేస్తూ మధ్యాహ్నం బాసర గ్రామానికి వెళ్లి భిక్ష స్వీకరించి శ్రీ సరస్వతి దేవికి నమస్కరించి భుజిస్తారు. అలా చేసిన వారికి అనాది కాలంలోనే స్వప్నంలో ఆ తల్లి దర్శనమిచ్చి కామ్యార్థములను ప్రసాదిస్తుంది. అలా ఆ దివ్యమూర్తి కరుణా కటాక్షాలు ప్రసాదించగా బ్రహ్మిదత్త వరప్రసాదులై అసాధారణ ప్రతిభ పాండిత్యంలో రాణిస్తున్న వారెందరో మన దేశంలో ఉండడంలో ఎలాంటి సందేహం లేదు.